కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గం చింతలమానేపల్లి మండలం కర్జల్లి గ్రామం రౌతు శంకర్ మీడియాతో మాట్లాడుతూ మేము నలుగురు అన్నదమ్ములం కానీ తనకు సమాన వాటా లేదు అని ముగ్గురు తమ్ముళ్లకు 9 ఎకరాల చొప్పున ఉంది కానీ తనకు 2 ఎకరాలు తక్కువ ఉంది అంటే తమ్ముళ్ళు వినడం లేదు తనకు న్యాయం చేయండి అంటూ అధికారుల చుట్టూ తిరిగినా న్యాయం జరగనందున మీడియాను ఆశ్రయించాల్సి వచ్చిందని పేర్కొన్నారు. సంబంధిత అధికారులు తనకు న్యాయం చేయాలని కోరుతున్నారు. నా ఊరు కర్జల్లి. నా పేరు రౌతు శంకరయ్య. మా తండ్రి పేరు బాపు. మా బాపుకు నలుగురము అన్నదమ్ములము. పెద్ద కుమారుడు రౌతు నానయ్య, రెండో కుమారుని రౌతు శంకరయ్యని, మూడో కుమారుడు రౌతు సాంబయ్య, నాలుగో కుమారుడు రౌతు లచ్చయ్య. వారికి నలుగురం కుమారులం. మా తండ్రి మరణాంతరం మా తండ్రి చనిపోయిన తర్వాత మా తల్లి ఉండి కొడుక నా అన్నయ్యకు 93 సర్వే నంబరు కొన్నాము. నీకు 54 సర్వే నంబరు 7 ఎకరాల 83 సెంట్లు ఉన్నది. ఇప్పుడు సాంబయ్యకు 54 సర్వే నంబర్ గంగాపూర్ శివార్లో 10 ఎకరాలు. ఆ 10 ఎకరాల భూమి ఉన్నది. చిన్న తమ్మునికి సెంటు భూమి లేదు కొడుక. ఇది చిన్న తమ్మునికి సాంబయ్యకు పట్ట చేసిమని మా అవ్వ అనగానే నేను అవ్వ అట్టయితే తమ్ముని పేరు మీద చేసిద్దని మా ఇద్దరు తమ్ములకు రౌతు సాంబయ్యకు లచ్చయ్యకు ఈ భూమిని పట్ట చేసి ఇచ్చినారు. ఈ 93 సర్వే నంబర్లో మా అన్న పేరు మీదే ఉన్నది. ఇప్పటికీ అది మా కరెక్ట్గా ఉన్నది. ఇప్పుడు గంగాపూర్ శివార్లో 54 సర్వే నంబరు రౌతు నానయ్యకు శంకరయ్యకు తెలియకుండా రౌతు లచ్చయ్య సాంబయ్య ఆ పట్ట చేసుకున్నారు. మాకు తెలియకుండా పట్ట చేసుకున్నారు. పట్ట చేసుకున్న తర్వాత అరే ఇట్లేమున్నదని మేము మాకు భూమి కావాలి ఇవ్వాలని అడిగితే ఇది ఎన్ని సంవత్సరాలైనా ఇచ్చుడు లేదు. తహసీల్దార్ గారికి దరఖాస్తు పెట్టుకున్నా, సిఐకి ఎంఆర్ఓకు దరఖాస్తు పెట్టుకున్నా, కలెక్టర్కు దరఖాస్తు పెట్టుకున్నా, ఎస్పీ గారికి దరఖాస్తు పెట్టుకున్నా, ఎస్ఐకి దరఖాస్తు పెట్టుకున్నా, సిఐకి దరఖాస్తు పెట్టుకున్నా. సరైన న్యాయం కాలేదు. ఇప్పటికైనా దయదలంచి నేను వాళ్ళు పెట్టిన తర్వాత నేను ఇవాళ కూడా వాళ్ళు పత్తి పెడితే నేను కంది పెట్టుకున్నాను. ఇద్దరు దాంట్లోకి వెళ్ళి చర్యక్రమం రావాలని ఉన్నంత అధికారులని ఆదేశించి తప్పకుండా దయచేసి నాకు న్యాయం చేయగలరని కోరుతున్నాను. మీ చేనులే ఎక్కడ? ఇదేనా? దీంట్లో ఎకరం రావాలి, దాంట్లో ఎకరం రావాలి. ఈ పాస్బుక్లకు సర్వే నంబర్లకు వెళ్ళి ఇద్దరు తమ్ముళ్లకు ఇగో నేను ఇచ్చిన ఇది పాత పాస్బుక్. ఇది పాత పాస్బుక్. మా పేరు మీద భూమి ఉండే వాళ్ళకి చేసి ఇచ్చిండు. తర్వాత వాళ్ళ దాంట్లోకి వెళ్ళి మాకు వచ్చే వాటా ఉంటే వాళ్ళు చేసి ఇస్తారు. ఇప్పుడు కొత్తది ఉన్నదా? కొత్తది ఉన్నది. ఇప్పుడు మీకు ఎన్ని ఎకరాలు రావాలి అసలు? మాకు దాదాపు అంటే 2 ఎకరాలు రావాలి. 2 ఎకరాలు. చెరొక్క ఎకరం. మరి అప్పుడు సంతకం ఎవరికి తెలియలేదా చేసినప్పుడు? ఎవరు వాళ్ళు ఎప్పుడు చేసుకున్నారో మాకు తెలుస్తలేదు. అక్కడికి గంగాపూర్ శివారిది మాకు తెలియకుండానే చేసుకుంటాం. ఇది నేను చేసి ఇచ్చిన, ఇది మేము చేసి ఇచ్చినాం కాబట్టి మేము ఇళ్ళనే పట్టు పట్టి ఇప్పుడు మీకు పాలు భాగం ఒక్కొక్క ఎకరం రావాలి అంతేగా? మీకు న్యాయం అంతే. భూమిగా ఉండాలని కోరుకుంటాను. సరే.